చాలా మందికి చెప్పలేని ఆనందం అంటారు కదా, కొడుకు ఎదిగితే రెస్పాన్సిబిలిటీ అనేది వచ్చిన తర్వాత ఎలా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కొడుకు పెళ్లి అంటే తండ్రికి ఎంత ఆనందమో అంతకంటే ఎక్కువ ఆనందం ఉంది. సో ఎందుకోసం అంటే చెప్పాను కదా, 8 ఏళ్ళ కళ రియల్. ఎంతో మంది గురించి చెప్పినట్టుగా చాలా మంది బిజినెస్లకి నాకంటే ముందు, నా తర్వాత, నాకంటే ముందు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కొంచెం భయం అనిపించింది. బట్ ఒక్కసారి అనిపించింది అనమాట, చెట్టు మొదలు గట్టిగా ఉంటే కొమ్మలు ఎన్ని రాలిపోయినా ఇబ్బంది లేదండి. అలాంటి అప్లయన్స్ ఈరోజు మనకు ఉన్నారు, ఆ సిస్టమ్ మనకు ఉంది. సో అప్పుడు అనిపించింది అనమాట, ఈరోజు ఇక్కడ మనల్ని తీసుకొచ్చిన మనుషులు కాదు, మనం తీసుకొచ్చిన మనుషులు కాదు ఇంపార్టెంట్, మనని ఎవరైతే ఏలు పట్టుకొని నడిపిస్తున్నారో వాళ్ళు ఇంపార్టెంట్ అని చెప్పి తెలుసుకున్నాను. సో రియల్గా వాళ్ళని పట్టుకొని చేస్తే ఎంతమంది డైమండ్ తయారు చేయొచ్చు అని చెప్పి చేశాను రియల్గా. సో గ్రేట్ఫుల్, ఎందుకంటే బికాస్ ఆఫ్ నేను రూబీ అయిన తర్వాత చిన్నారావు సార్ వచ్చాడు. ఇది ఇంకా గ్రేట్ఫుల్ కదా. నేను రూబీ అయిన తర్వాత చిన్నారావు సార్ ఫ్రెషర్లో ఉన్నాడు, నా రూబీ ఫంక్షన్కి వచ్చాడు ఫ్రెషర్లో. ఫ్రెషరే కదా సార్ రూబీ ఫంక్షన్కి. రూబీ అయిపోయాను, డైమండ్ దగ్గర ఉన్నాను, రూబీ ఫంక్షన్కి వచ్చాడు సారు. అంతకంటే ముందు చాలా మంది ఉండే, వాళ్ళకి అప్పటికే మేము చాలా మేము తోపులు అనుకున్నారు వాళ్ళు కూడా అప్పుడు. కానీ అప్పుడు అనిపించింది తోపులు ఇప్పుడు కాదు, డైమండ్ షో ఎప్పుడు చూపిస్తుందో అప్పుడే తోపులు అంటారు. అర్థమైందా తెలంగాణ లాంగ్వేజ్ గా. సో రియల్ గా అది చిన్నారావు సార్ చూపించాడు. ఇది చాలా గ్రేట్ఫుల్, చెప్పలేం, ఆనందాన్ని పంచుకోలేం. ఇంకా నెక్స్ట్ డైమండ్ ఫంక్షన్ ఎప్పుడా సార్ అన్నట్టుగా ఈ ఇయర్ లో జరిగితే బాగుండు అని చెప్పి నేను కూడా రాత్రి గురిజాలతో డిస్కస్ చేశాను, గురిజాలు అందరితో డిస్కస్ చేశాను. టైగర్ ఓకే, మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే మాత్రం అవ్వచ్చు అనే విధంగా అన్నారు గురుజీ వాళ్ళు. 100% అయిపోతుంది, అవ్వచ్చు అని కాదు అయిపోతుంది. ఇది గురుజీ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటుంది 100% గా. అంటారు కదా, సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే మనం ఇస్తామో థ్యాంక్స్ గాడ్ అనుకుంటే రియల్ గా జరిగిపోతుంది. అర్థమైందా? సో గ్రేట్ చిన్నారావు సార్, రెడ్ టై ఇన్ని రోజులు కట్టి కొంచెం బాధ పడిపోయింది. నెక్స్ట్ బ్లాక్ టైలకు వచ్చేసారు. అండ్ ఇది గ్రేట్, అవి ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాము రియల్ గా. సో గురి చెప్పినట్టుగా ఒక జోడీలాగా పనిచేసాం రియల్. గుంటూరు ఈరోజు అసలు ఆలోచిస్తేనే, మొన్న కూడా చెప్పాను కదా, గుంటూరు ఆలోచిస్తేనే అసలు బిలీవ్ చేయలేకపోతున్నాం. అంత చిక్కలేని చిన్న ఫంక్షన్ కి అంత ముందు వచ్చి కూర్చున్నారు. స్టార్టింగ్ ఫంక్షన్ లో 10 మంది కూర్చోబెట్టుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ఆ రోజే చెప్పాను, చిన్నారావు సార్ నో ప్రాబ్లం, గుర్తుపెట్టుకోండి, ఈరోజు 10 మంది సరిగా రావట్లేదు అనే విధంగా మనం ఆలోచిస్తుంటే 100% ఒక రోజు మనకు హాల్ సరిపోదు, టికెట్ సరిపోదు, ఫుడ్ సరిపోదు. ఓకేనా, ఫుడ్ సరిపోలేదని చెప్పి కంప్లైంట్లు వస్తాయి, హాల్ సీట్లు లేవని చెప్పి కంప్లైంట్లు వస్తాయి. సో చాలా మందిని ఆపాల్సి వస్తుంది, వద్దు టైగర్ చాలు అనే విధంగా సిచ్యువేషన్ వస్తే అనుకున్నాము. అది జరిగింది. ఓకే, జరిగింది. డైమండ్ అయిపోయారు, లెఫ్ట్ రైట్ రూబీ అయిపోయారు. ఒకటే దాని మీద లెఫ్ట్ రైట్ రూబీ, ఇది చాలా గ్రేట్. ఇది రియల్ చెప్పాలంటే లెఫ్ట్ రైట్ రూబీ అవ్వడం రేర్. సో రియల్ చాలా గ్రేట్, సూపర్ చిన్నారావు సార్. మీకే కాదు, సో ఈ రోజు జస్ట్ మీరు నా ఆనందానికి వచ్చే పంచుకోండి. సో ఈరోజు రియల్ గా చెప్పాలంటే ఇది టీమ్, మీకు ద లెఫ్ట్ రైట్ రూబీ, సందరాయణ మేడం కావచ్చు, స్వామి దాస్ సార్ కావచ్చు, గోపిశ్రీ మేడం కావచ్చు స్టార్టింగ్ లో, సో గేరా శ్రీనివాస్ గారు కావచ్చు, ఇంకొంతమంది పాత లీడర్స్ ఉన్నారు చాలా మంది. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లీడర్ ఎఫెక్ట్ అండి. ఈరోజు రియల్ గా చెప్పాలంటే ప్రతి ఒక్క లీడర్ ఎఫెక్ట్. నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ బిజినెస్ లో ఒకటి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది బిజినెస్ లో ఈ మనిషి ఎందుకు పోయాడు, అతను పోయాడు, మనం కూడా అసలు సక్సెస్ అవుతామనే డౌట్ కాకుండా, సోమశేఖర్ మావుజీ ఒక మాట చెప్తాడు, నాకు స్టార్టింగ్ లో చెప్పాడు, గురుజీ మా అప్లయన్స్ పోయారు గురుజీ, నా పరిస్థితి ఏందన్నాను. ఒకటే మాట అన్నాడు సోమ గురుజీ, టైగర్ మీ అప్లయన్స్ ఏ కారణంతో పోయారో ఆ తప్పులు నువ్వు చేయకున్నాడు. రియల్ గా మీ అప్లయన్స్ ఏ కారణంతో బయటకు వెళ్ళారో ఆ పనులు నువ్వు చేయకు, నువ్వు 100% సక్సెస్ అయిపోతావు అన్నాడు. రియల్ గా అదే విధంగా చేసుకుంటూ వచ్చా. వాళ్ళు ఒకటే, వాళ్ళు ఏం చేశారు అక్కడ, రైట్, వాళ్ళు చేశారని తప్పు కాదు, వాళ్ళ పని మనం చేయకూడదు. వాళ్ళు నెగిటివ్ థింక్ చేశారు, మనం పాజిటివ్ థింక్ చేయాలి. వాళ్ళు కొన్ని తప్పులు చేశారు, మనం ఆ తప్పులు చేయకూడదు. సో సిస్టమ్తో నడవలేదు వాళ్ళు, మనం సిస్టమ్తో నడవాలి. సో ఎవ్రీథింగ్ ప్రతిది కూడా, సో వాళ్ళు ఏదైతే చేశారో దానికి మనము, వాళ్ళు చేయని తప్పులు, వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకుండా ఉంటే 100% నిలబడతాయని చెప్పి అన్నారు. సో రియల్గా
స్టార్టింగ్లో చిన్నారావు సార్ ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు ఒక్కసారి మీకు తెలియదు, అది నాకు తెలుసు, ఇక్కడ ఎవరికి తెలియదు. ఓకేనా? ఎందుకంటే అప్లైన్గా నాకు తెలుసు స్టార్టింగ్లో చిన్నారావు సార్ ఎలా ఉండే, ఎలాంటి మనిషి ఎలా తయారయ్యాడు. స్టార్టింగ్లో రియల్గా నా ప్లేస్లో ఇంకోరు ఉంటే మాత్రం 100%గా వదిలేసేవాళ్ళు, ఏదో వాస్తవం. అంతేనా చిన్నారావు సార్? అనేవాడు కాదు, నేను చెప్పిందే వేదం అనేవాడు. అయినా సరే కొన్ని విషయాలలో కూడా మేము తగ్గుతూ వచ్చాం. తప్పలే, అప్లైన్ చెప్పారు కొన్ని విషయాలు తగ్గుతూ. ఎందుకంటే ఇప్పుడు తెలియనప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్నారంటే వాళ్ళ తప్పు కాదు అది. అది తెలియలేదు అని చెప్పి మనకు తెలిసి కూడా మనం రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు. సో తెలియదు, సరే నేర్చుకుంటాడులే, డైమండ్ అవుతాడులే అని చెప్పి తీసుకొచ్చాము ఈరోజు. రియల్గా అప్పుడు ఉన్న చిన్నారావు సారు అంటారు కదా, నైటు వెలుగు, అప్పుడు నైట్ ఉండే ఇప్పుడు రియల్గా పూర్తిగా వెలుగు వచ్చేసింది. ఆ విధంగా చిన్నారావు సార్ డైమండ్ అవుతూ మంచి పర్ఫెక్ట్ డైమండ్ అయిపోయారు. పర్ఫెక్ట్ సిస్టమ్ తయారు చేశారు, మంచి టీం తయారు చేశారు. గ్రేట్ఫుల్ టీం. ఇదే అడుగుజాడల్లో అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళాలి. స్టార్టింగ్లో అప్లైన్ చెప్తుంటే కొన్ని బాధలు అనిపిస్తుంటాయి. సో అతి కష్టమైన పని ఈ లైఫ్లో, అతి కష్టమైన పని ఒకటి ఏంటంటే అది అప్లైన్ మాట వినడం. అది చాలా కష్టమైన పని. ఆ కష్టాన్ని ఎవరైతే ఫాలో అవుతారో రియల్గా చెప్తున్నా 100% ముందుతారు. మా అప్లైన్ అలా అన్నాడు, మా అప్లైన్ ఇలా అన్నాడు అని చెప్పి ఎవరైతే వెనకడికి చేశారో, ఈరోజు నేను చెప్తాను కదా, చిన్నారావు సార్కు మాకు చాలా జరిగాయి. అవన్నీ చెప్తామా ఇప్పుడు? అవన్నీ అవసరం లేదు, హ్యాపీ అంతే. వాటిని ఎట్లా స్వీట్ మూవర్ లాగా చెప్పుకుంటాం. అరే టైగర్ నువ్వు పలానా టైంలో అలా చేసినా గుర్తుందా, నవ్వుకుంటాం. ఒక్కసారి మేము కలిసినప్పుడు సీన్ గురించి మేము కూడా నవ్వుకుంటాం. ఒక్కోసారి సీన్ గురించి నన్ను అంటాడు, టైగర్ పలానా రోజు ఒక మాట నువ్వు గుర్తుందా టైగర్ అంటాడు, అంటే ఎగ్జాంపుల్గా. సో ఈ విధంగా ఇవి అన్నీ బాగానే ఉంటాయి. ఫస్ట్ బాధ అనిపిస్తాయి, కానీ కొద్దిగా ఓపిక పెట్టినామంటే ముందుకు వెళ్తే ఇవి మనకు ఒక హ్యాపీ డేస్. రియల్గా హ్యాపీ డేసే కదా, 100% హ్యాపీ డేస్. సో ఇది రియల్గా 100% పర్ఫెక్ట్ సెలబ్రేషన్ చేసుకోవాల్సిన టైం. రియల్గా ఎవ్రీవన్ ఒకటే, నేను అందరికీ టీం అందరికీ చెప్పేది ఒకటే, డైరెక్ట్గా చిన్నారావు సార్ ముందే చెప్తున్నా, ఈరోజు ఈవినింగ్ ప్రతి ఇంట్లో కేక్ కట్ అవ్వాలి. ఇది వెరీ 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 హ్యాపీ డేస్. 100% ఎవరైతే ఇది మా హ్యాపీ, గుర్తుపెట్టుకోండి, డైమండ్ ఫంక్షన్ చిన్నారావు సార్ ఒక్కరిదే కాదు, మన అందరిది. ఎవ్రీవన్ డైమండ్ ఫంక్షన్ మనందరి అది ఉంది. డైమండ్ ఫంక్షన్ మనది, అది ఓకేనా, మన ఇంట్లో ఫంక్షన్. సో మరి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనే దాని గురించి కొన్ని లీడర్తో నేను మాట్లాడతాను. కొంచెం చిన్నారావు సార్ కోఆపరేట్ చేస్తే ఈవినింగ్ ప్రతి ఒక్కరు కూడా, అందరూ ఎవ్రీవన్ కూడా ఎవరి ఇంట్లో వాళ్ళు సో కేక్ కట్ అయిపోవాలి. ఓకేనా? Yes, yes, Mohammed.